హాయ్ వ్యూవర్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరో నలుగురికి చేరువవుతుంది. ముందుగా బ్యాక్ పార్ట్కి నడుం బెల్ట్ జాయింట్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఈ నడుం బెల్ట్ని ఇలా తీసుకొని ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక పార్ట్ తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. ఈ టక్స్ పెట్టుకునేటప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. మరీ తక్కువగా పెడితే బ్యాక్ పార్ట్ అంత పర్ఫెక్ట్గా అనిపించదు. 1/2 ఇంచ్ గ్యాప్ ఉండాలి. ఇక్కడ నుండి స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ మిషన్ చివర ఉంది కదా, ఈ మిషన్ పార్ట్ ఇక్కడ వరకు స్టిచ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది చక్కగా బ్యాక్ పార్ట్. అలానే రెండో వైపున కూడా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ప్రిపేర్ చేసుకుందాం. రెండు వైపులా ఇలా నెక్ రెండు వైపులా ఇలా వచ్చేలాగా చూసుకొని ఇలా ఉంచుకొని ఒక క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ టక్స్లు పెట్టుకున్నాం కదా, ఈ టక్స్లు రెండు జాయింట్ కూడా ఒకటే దగ్గరకు వచ్చేలాగా చూసుకోవాలి. దీనికి పై వైపున ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా ఇక్కడ టక్స్ పెట్టాం కదా మనం, ఈ టక్స్కి స్ట్రైట్గా వచ్చేలాగా ఇటువైపున ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇలానే రెండో వైపున కూడా స్టిచ్ చేసుకోవాలి.
పై వైపున స్టిచ్ చేసుకోవాలి. అలానే ఇక్కడ మధ్యలో టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్కి స్ట్రైట్గా ఒక స్టిచ్ చేసుకోవాలి. రెండో వైపున పార్ట్ కూడా అయిపోయింది. దీనికి కూడా బ్యాక్ బెల్ట్ ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా పై వైపు నుండి ఇలా బెల్ట్ పెట్టి కుట్టడం స్టార్ట్ చేయాలి. ఈ జాయింట్ దగ్గర చిన్న టక్స్ పెట్టాలి, అప్పుడు మీకు ఇలా ఫ్రీగా స్ట్రెచబుల్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఉక్సుల్ బెల్ట్ వేసుకుందాము. ఇలా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టడం స్టార్ట్ చేయాలి. ఇలా ఉక్సుల బెల్ట్ని ఈ జాయింట్ దగ్గర నుంచి లోపలికి కుట్టుకోవాలి. రెండో వైపున పార్ట్ కూడా నడుం బెల్ట్ జాయిన్ చేసుకోవాలి. దీనికి కూడా ఇలా జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ దగ్గర చిన్న టక్స్ పెట్టుకొని కుట్టుకోవాలి. కాజాల బెల్ట్ లోపల వైపు నుంచి పై వైపునకి ఇలా తీయాలి. లోపల వైపు నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి. కాజాల బెల్ట్ ఈ కుట్టు జాయింట్ చేసాం కదా, కరెక్ట్గా దీని మీదకి వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం బ్యాక్ పార్ట్ తీసుకొని దీనికి ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేయాలి. షోల్డర్లు జాయిన్ చేసేటప్పుడు స్టార్టింగ్ కొంచెం ఎక్కువ తీసుకొని ఇలా క్రాస్గా వేయడం మర్చిపోకూడదు. అప్పుడు మీకు భుజాలు జారకుండా నీట్గా వస్తుంది.
ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ముందు వీడియోస్లో చూసిన వ్యూవర్స్ కొంతమంది చిన్న డౌట్ అడిగారు. ఇలా జాయిన్ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్ కంటే హ్యాండ్స్ కొంచెం తక్కువగా వస్తుందండి అని చెప్పి. ఇదిగోండి, స్టార్టింగ్ దగ్గర నుంచి చూసినట్లయితే ఇలా పెట్టుకుంటాం కదా, కొంచెం తక్కువగా వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఏం చేయాలంటే దీనిని జాయిన్ అంటే ఎప్పుడు కూడా తక్కువ రావడం అంటే కుట్టే విధానంలో తేడా వచ్చి ఉండొచ్చు. ఇలా షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేయడం స్టార్ట్ చేసి స్టిచ్ చేసేటప్పుడు ఈ పీస్ పట్టుకొని మాత్రమే స్టిచ్ చేయాలి. అలా కాకుండా ఈ పీస్ కూడా పట్టుకుంటే మీకు ఇక్కడ పార్ట్ సాగుతుంది. ఇప్పుడు నేను కుట్టేటప్పుడు దాన్ని ఒక్కసారి గమనించండి. షోల్డర్ దగ్గర నుంచి ఇలా షోల్డర్ జాయిన్ చేసాం కదా, ఇక్కడ ఈ టక్స్ దగ్గర నుండి ఇలా కుట్టడం స్టార్ట్ చేయాలి. ముందు ఇలా కుట్టడం స్టార్ట్ చేసిన తర్వాత బ్లౌజ్ పీస్ని అలానే ఉంచి హ్యాండ్ పీస్ని ఇలా పట్టుకోవాలి. అప్పుడు మీకు ఇదిగోండి ఇలా పట్టుకొని బ్లౌజ్ పీస్ని మాత్రం అలానే ఉంచాలి. అప్పుడు మీకు హ్యాండ్స్ జాయింట్ నీట్గా ఉంటుంది. బ్లౌజ్ పీస్ని అలానే ఉంచి హ్యాండ్ పీస్ని ఇలా పట్టుకొని జాయిన్ చేసుకోవాలి. దీంతో పాటు ఈ పార్ట్ని కూడా తీసినట్లయితే ఇది ప్లెయిన్ బ్లౌజ్కి క్రాస్ కటింగ్లో తీస్తాం కాబట్టి ఎక్కువగా సాగుతుంది. అలా కాకుండా దీనిని ఎప్పుడు కూడా పై వైపున క్లాత్ని ఇలా పట్టుకొని జాయిన్ చేసుకుంటే నీట్గా కరెక్ట్గా సరిపోతుంది. ఇదిగోండి, చూసారు కదా. అలానే రెండో వైపున జాయిన్ చేసుకునేటప్పుడు కూడా పై వైపున బ్లౌజ్ పీస్ పట్టుకోకూడదు, హ్యాండ్ పీస్ మాత్రమే పట్టుకోవాలి. ఇలా ఈ రౌండ్లలో క్రాస్ కదా, మీరు ఇలా ఈ బ్లౌజ్ పీస్ని పట్టుకున్నట్టయితే ఇదిగోండి మీకు చిన్న డిఫరెన్స్ చూపిస్తాను. ఇదిగోండి, అంటే కుట్టేటప్పుడు కామన్గా ఇలా పట్టుకొని స్టిచ్ చేస్తాము. ఇలా దీనిని పట్టుకొని స్టిచ్ చేయడం వల్ల మీకు ఇంత డిఫరెన్స్ అనిపిస్తుంది. అలా కాకుండా ఈ రెండు ఇలా కలిపి పట్టుకొని ఇలా సరి చేసుకొని అప్పుడు కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, రెండు ఇలా పట్టుకుంటే మీకు సమంగా వచ్చేసింది. అలా కాకుండా దీని వైపుకి ఇలా పట్టుకున్నాం అనుకోండి, ఇది క్రాస్ కదా, మీకు ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు సాగుతుంది. బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ప్లెయిన్ బ్లౌజ్ని స్టిచ్ చేసుకునేటప్పుడు కుట్టేటప్పుడు ఇలా క్రాస్లో ఉన్న దగ్గర ఎక్కువగా సాగుతుంది. అందుకోసం స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం చిన్న జాగ్రత్తలు పాటించాలి. ఇలా రెండు పట్టుకొని, లేదంటే అడుగు వైపున బ్లౌజ్ పీస్ని ఇలా హ్యాండ్ పీస్ని పట్టుకోవాలి. హ్యాండ్ పీస్ని మాత్రమే పట్టుకోవాలి, బ్లౌజ్ పీస్ని సాగేట్లుగా పట్టుకోకూడదు. ఇలా పట్టుకొని పై వైపునది లాగకూడదు, బ్లౌజ్ పీస్ లాగకూడదు, హ్యాండ్ పీస్ మాత్రమే పట్టుకోవాలి. అప్పుడు కుట్టడం స్టార్ట్ చేయాలి. చివర్లో హెమ్మింగ్కి ఫోల్డ్ చేయడానికి ఒక కొంచెంగా ఇలా మడిచి కుట్టుకోవాలి. అలానే రెండో వైపు హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర జాయిన్ చేసినప్పుడు ఈ జాయింట్ ఉంటుంది కదా, ఇది వెనక వైపునకు ఉండేలాగా చూసుకోండి, మీకు బ్లౌజ్ నీట్గా ఉంటుంది. ఈ జాయింట్ ఇలా బ్యాక్ పార్ట్ వైపునకి రావాలి. ఇవి చిన్న టిప్స్, ఇవి ఫాలో అయితే మీకు ఎవరమైనా సరే ఒక్కొక్కళ్ళ మెజర్మెంట్లో ఒక్కొక్కళ్ళం కుడతాము, స్టిచ్ చేస్తాము, అందరికీ కామన్గా బ్లౌజ్ వస్తుంది. కానీ ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో అయితే మీకు బ్లౌజ్ చాలా చక్కగా ఉంటుంది.
ఇలా హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఒక వ్యూవర్ చిన్న డౌట్ అడిగారు. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా కుట్టుకుంటాం కదా సైడ్స్, ఇవి స్ట్రైట్ లైన్స్ రావట్లేదండి మాకు, బయట బజార్లో వచ్చినంత నీట్గా రావట్లేదు అని చెప్పి, అందుకోసం నేను మీకు ఈ విధానం చూపిస్తున్నాను. ముందుగా ఇలా బ్లౌజ్ని ఇలా రెండు కలిపి పట్టుకోవాలి. దీనిని ఇలా చక్కగా పట్టుకొని ముందుగా హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నదో చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నదో చూసుకొని ఈ లూజ్ దగ్గర ఇలా గీస్ ముక్కతో చిన్న మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత చంక లూజ్ ఎంత ఉన్నది దీనిని కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఖర్చు ఎంత ఉన్నది, ఇక్కడ ఖర్చు ఎంత ఉన్నది, అంతే ఖర్చు ఇక్కడ వస్తుంది. ఈ 3 డాట్లని కలిపి లైన్ కొట్టుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి స్టిచ్ చేయడం కొంచెం ఎక్కువ కుట్లు పడవలసి వస్తుంది. అంటే కుట్టేటప్పుడు కొంచెం లూజ్ వస్తే మరి ఇంకో కుట్టు వేసుకోవాలి, టైట్ వస్తే ఇంకో కుట్టు టైట్, ఆ కుట్టు తీసేసి మళ్ళీ చివరిగా అట్లా ఏంటంటే లోపల వైపున ఈ స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం గజిబిజిగా అనిపిస్తుంది. అలా కాకుండా మీకు మార్కెట్లో దొరుకుతుంది మార్కర్ అని చెప్పి, ఈ మార్కర్ని తెచ్చుకున్నట్లయితే మీరు ఇలా డాట్ చేసుకుంటారు కదా, ఈ మార్కర్ని ముందుగా ఇలా జస్ట్ ఇప్పుడు ఈ గీసి ముక్కతో మార్క్ చేసుకున్నాం కదా, దానితో ఇలా మార్కర్తో లైన్ చేసుకుంటే మీకు రెండు వైపులా కూడా కుట్టు ఎక్కడి వరకు వేసుకోవాలి అనేది ఈ క్లాత్ మీద మార్కర్తో ఇలా పడిపోతుంది, డాట్స్ పడతాయి. మీరు దాని ప్రకారం స్టిచ్ చేసుకుంటే కుట్లు స్ట్రైట్గా వస్తుంది. లేదు ఇది మాకు దొరుకుతుందో లేదోనండి అని డౌట్ అనిపిస్తే కనుక ఇలా గీస్ ముక్కతోనే ఇలా స్ట్రైట్గా లైన్ గీత గీసుకొని దీంతోనే కుట్టు వేసేసుకోవచ్చు. ఈ చివర్లో జాయిన్ చేసుకునేటప్పుడు కూడా ఈ హ్యాండ్స్ జాయిన్ చేసిన ఖర్చు ఉంటుంది కదా, ఇది పై వైపునకు ఉంటే మీకు భుజం జారినట్లుగా అనిపిస్తుంది. అలా కాకుండా ఈ జాయింట్లు కింద వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు మీకు బ్లౌజ్ నీట్గా ఉంటుంది. వీడియోస్ని చూసేటప్పుడు 1కి 2 సార్లు కొంచెం నిదానంగా చూడండి, మీకు చక్కగా అర్థమవుతుంది. మెయిన్ ఈ హ్యాండ్ జాయిన్ చేసాము, ఈ ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసాము చూస్తే మీకు చిన్న చిన్న టిప్స్ అర్థమవ్వవు. అలా కాకుండా నిదానంగా 1కి 2 సార్లు వీడియో మొత్తం ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తే ఈ మధ్యలో ఈ చిన్న ఉంటాయి కదా అడ్జస్ట్మెంట్లు, ఇది ఫ్రంట్కి పెట్టుకోవాలా బ్యాక్కి పెట్టుకోవాలి అని చెప్పి ఇలా ఈ చిన్న టిప్స్ కూడా మీరు ఫాలో అవుతూ బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే చాలా బెటర్గా. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే బాగా వస్తుంది, ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకైతే ఈ చిన్న అడ్జస్ట్మెంట్లు ఈ టిప్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. రెండో వైపున కూడా సేమ్ అలానే ఇలా గీస్ ముక్కతో లూజ్ చూసుకొని ఇలా గీసుకొని అప్పుడు స్టిచ్ చేసుకోవడం స్టార్ట్ చేసుకుంటే మీకు కుట్లు స్ట్రైట్గా వస్తాయి.
ఇదిగోండి ఈ విధంగా గీసుకొని కుట్టుకోవాలి. అప్పుడు కుట్లు ఎక్కడ గజిబిజి లేకుండా చక్కగా స్ట్రైట్గా ఇలా నీట్గా వస్తుంది. స్క్వేర్ నెక్ కోసం ముందుగా విడిగా కట్ చేసుకున్న పీసులు జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న పీస్ని ఒకవైపున ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు 1-2 సార్లు గమనించుకోండి. ఒక్కసారి కుట్టగానే అయ్యో టైట్ అయిపోయింది, లేదంటే అయ్యో లూజ్ అయిపోయింది, నేను కుట్టడం తప్పు వచ్చిందేమో, తేడా వచ్చిందేమో అని టెన్షన్ పడకుండా కొత్తగా నేర్చుకునేటప్పుడు చిన్న చిన్న కామన్ అడ్జస్ట్మెంట్లు, ఒక్కొక్కసారి ఉన్న బ్లౌజ్ కంటే కుట్టిన బ్లౌజ్ కొంచెం టైట్ అవ్వడం, లేదంటే ఉన్న బ్లౌజ్ కంటే కుట్టిన బ్లౌజ్ కొంచెం లూజ్ అవ్వడం, కొత్తగా నేర్చుకునేటప్పుడు కామన్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల మీకు బ్లౌజ్ స్టిచ్ చేయడం రాలేదు అని భయపడనక్కర్లేదు. ఒకవేళ టైట్ వచ్చింది అనుకోండి, ఇదిగో ఈ చివర ఈ జాయింట్ చేస్తాం కదా, కొంచెం ఇలా చివరికి ఇంకొక మార్కింగ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. ఈ చివరన మార్కింగ్ చేసుకొని ఇంకొకసారి స్ట్రైట్గా చేసుకోండి. అలానే టైట్ వచ్చింది, ఇక్కడ నుండి ఇలా ఇంకొంచెం ఇలా చివరికి పెట్టుకొని ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి. అంతేకాని అయ్యో ఇలా వచ్చింది అంటే ఇక నాకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా రాలేదేమో, నీట్గా రాలేదేమో, కరెక్ట్గా నేను కుట్టలేకపోయాను అని ఏమాత్రం టెన్షన్ పడనక్కర్లేదు. కొత్తగా నేర్చుకునేటప్పుడు ఎవరికి కూడా ఒకసారి కుట్టగానే పర్ఫెక్ట్గా వచ్చేయదు. మీకు ఏంటంటే ఇవన్నీ ఉపయోగపడతాయి టిప్స్. ఇవన్నీ ఫాలో అవుతూ టెన్షన్ పడకుండా నిదానంగా స్టిచ్ చేసుకొని మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు. 1-2 సార్లు నిదానంగా జాగ్రత్తగా కుట్టుకోండి. బ్లౌజ్ చాలా బాగా వస్తుంది, నీట్గా ఉంటుంది. ఇప్పుడు మెడ కుట్టడం స్టార్ట్ చేద్దాం. స్క్వేర్ నెక్ కోసం స్ట్రైట్ పీస్ తీసుకున్నాం కదా, అందుకోసం ఫ్రంట్ నెక్ ఇలానే జాయిన్ చేసేస్తే రౌండ్ తిరగదు. అందుకోసం ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసుకునేటప్పుడు ముందు వైపున ఒక 2 టక్స్లు పెట్టుకోవాలి. ఇదిగోండి రౌండ్ తిరిగే దగ్గర చిన్నగా ఇలాగా 2 టక్స్లు పెట్టుకుంటే ఇలా రౌండ్ నీట్గా తిరుగుతుంది. నెక్ స్టిచ్ చేసేటప్పుడు కూడా బ్లౌజ్ పీస్ని సాగతీయకండి. మీకు భుజాలు జారడం, బ్లౌజ్ నెక్ ఇలా వచ్చినట్లుగా చాలా ఇదిగా అయిపోతుంది. అలా కాకుండా ఈ నెక్ జాయిన్ చేసేటప్పుడు కూడా ఈ క్లాత్ని మాత్రమే పట్టుకోండి. ఈ క్లాత్ని జస్ట్ ఇలా ఉంచండి అంతే తప్పించి ఇలా లాగకండి. అప్పుడు నీట్గా ఉంటుంది నెక్. అది స్క్వేర్ నెక్ స్టిచ్ చేసుకోవాలి అన్నప్పుడు ఇలా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఒకసారి ఆపి ఈ క్రాస్ ఇలా కర్వ్ ఉంది కదా, ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇంకొకసారి ఇలా క్లియర్గా చూడండి. దీనికి స్ట్రైట్గా ఉంచి ఇలా క్లాత్ని ఇలా క్రాస్ పెట్టుకోవాలి. ఇలా క్రాస్ పెట్టుకొని మరలా వెనక్కి తిప్పాలి. అప్పుడు ఇదిగోండి ఇక్కడ నీట్గా వచ్చింది కదా స్క్వేరు, అలానే
కింద వైపున కూడా స్క్వేర్ నీట్గా రావాలి. అప్పుడు మీకు ఇదిగోండి ఈ షేప్లో వస్తుంది, ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత స్టిచ్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ రౌండ్ ఇలా తిప్పేటప్పుడు పలకకి సూది ఇలా కిందకి దించి ఉంచి క్లాత్ని జరపాలి. ఇంకొకసారి మీరు గమనించండి, ఇలా రౌండ్లు మీకు పలక చక్కగా రావాలి అంటే ఈ క్లాత్ ఇలా క్రాస్ ఉంది కదా, ఈ కరెక్ట్గా ఈ మూల దగ్గరకు వచ్చిన తర్వాత ఒకేసారి ఫాస్ట్గా కుట్టినట్లయితే మీకు స్క్వేర్ నెక్ నీట్గా రాదు. అలా కాకుండా ఆ మూల దగ్గరికి వచ్చిన తర్వాత సూదిని ఇలా దించి కిందకి ఉంచి పాదం పైకి తీసి బ్లౌజ్ పీస్ని జరపాలి. బ్లౌజ్ పీస్ని ఇలా జరిపి ఇప్పుడు కుట్టుకోవడం స్టార్ట్ చేయాలి. పాదం దింపి అలానే రెండో వైపున కూడా క్లాత్ని ఇలా సరి చేసుకొని కుట్టుకోవాలి. సూదిని కిందకి దించి ఉంచి పాదం పైకి అని ఇలా క్లాత్ అడ్జస్ట్ చేసుకొని పాదం కిందకి దించి కుట్టాలి. ఇటువైపున కూడా ముందు మెడకి ఇలా టక్స్లు పెట్టుకోవాలి. ఈ టక్స్లు పెట్టుకున్న దగ్గర చిన్న చిన్న ఇలా కట్స్ పెట్టుకుంటే రౌండ్ నీట్గా ఉంటుంది. అలానే స్క్వేర్ నెక్ ఇలా తీసాం కదా, ఈ పలక దగ్గర కూడా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు క్లాత్ని ఇలా పై వైపునకు తీసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ జాయింట్ చేసిన విడిగా పైన నెక్ కోసం చిన్న పీస్ అతికాం కదా, దీని మీదే కుట్టు రావాలి. బ్లౌజ్ పీస్ మీదకి కుట్టు రానివ్వకూడదు. ఇలా ఈ జాయింట్కి పై వైపున కుట్టు రానివ్వాలి. అలా వస్తే మీకు నీట్గా ఉంటుంది. ఈ క్రాస్ దగ్గరకు వచ్చినప్పుడు క్లాత్ని ఇలా తీయాలి. అలా కాకుండా ఇలా కుట్టారు అంటే మీకు బ్లౌజ్లో ఈ స్క్వేర్ కరెక్ట్గా రాదు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత బ్యాక్ స్క్వేర్ నీట్గా రావాలి అంటే ఎలాగూ మనం కట్ చేసి ఉన్నాం కాబట్టి బ్లౌజ్ ఇలా తిరుగుతుంది. ఇప్పుడు ఇలా తిప్పి ఈ మూల దగ్గరకు వచ్చిన తర్వాత సేమ్ ముందు కుట్టేటప్పుడు ఎలా అయితే తీసామో అలానే సూదిని కిందకు దింపి ఉంచి క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి.
ఈ ఫ్రంట్ నెక్ హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేయడం అయిపోయింది. చూసారు కదా, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇలా నీట్గా చక్కగా వస్తుంది. చూసారు కదా వ్యూవర్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరో నలుగురికి చేరువవుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త టిప్స్తో మీ ముందుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.